నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ నిర్వాహకులు, నృసింహ ఉపాసకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ధనత్రయోదశి సందర్భంగా ఆశ్రమంలో వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి, పూజలు. మనం అందరం కూడా వాటిలో పాల్గొనొచ్చు. ఎలా పాల్గొనాలి, అసలు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ధనత్రయోదశి, మరి ఈ రోజున విశేషం ఏమిటి, అసలు ఎటువంటి కార్యక్రమాలు ఆశ్రమంలో చేస్తున్నారు? అత్యంత విశేషమైనటువంటి పర్వదినంలో ధనత్రయోదశి ఒకటి అమ్మా. అయితే మన దగ్గర ఉండేటువంటి విశేషం ఏంటంటే భద్రాచల దివ్యక్షేత్రంలో కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధులు. అంటే ఈ యొక్క ధనత్రయోదశిని మేము చాలా ప్రత్యేకంగా సుమారు 8-9 సంవత్సరాల నుంచి కూడా ఒక విశేషమైనటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఏంటయ్యా అది అంటే ధనత్రయోదశి సాయంత్రం అంటే రాత్రి త్రయోదశి ఉన్నటువంటి సమయంలో సింహలగ్నం, ఉత్తరా నక్షత్రం ఇలాంటి ముహూర్తంలో విశేషమైనటువంటి పూజ, హోమం, శ్రీ మహాలక్ష్మి హోమం కావచ్చు, తర్వాత వివిధ రకాలైనటువంటి మూలమంత్రాలతోటి హోమం చేసి అష్టముఖ గండభేరుండ లక్ష్మీనారసింహ రక్ష అనేటువంటిది ఒకటి తయారు చేసుకొని అది ఒక సంవత్సర కాలం ఉండేటట్టుగా, అంటే ఆ రక్ష సంవత్సర కాలంలో ఏదైనా ఒక మంచి సంకల్పంతో, అంటే 8 రకాలైనటువంటి కష్టాలని తొలగించి 8 రకాలైనటువంటి భగవద్ అనుగ్రహాలను కలిగించేటువంటి విధంగా ఒక రక్షణ తయారు చేసి ప్రతి సంవత్సరం కూడా నేను ప్రత్యేకంగా కట్టుకునేవాను. ఇది ధనత్రయోదశి రోజు కట్టుకొని మళ్ళీ ధనత్రయోదశి రోజు మాత్రమే విసర్జన చేసి మళ్ళీ కొత్త కంకణాన్ని కట్టుకుంటాను. అయితే దీని ద్వారా ఏం సాధిస్తాం అని అంటే, నార్మల్గా నేను ఇది 8 సంవత్సరాల క్రితం నేను ప్రారంభం చేసుకున్న సమయంలో ఈ ధనత్రయోదశి అంటే నాకు కూడా పెద్దల ద్వారా తెలిసినటువంటి ఈ యొక్క పూజా విధానం నేను ప్రత్యక్షంగా ఆచరించి, అంటే దానికి ప్రత్యేకంగా అంటే మణి సూక్తంతో, శ్రీ సూక్తంతో ఇలా విశేషమైనటువంటి పూజ నిర్వహించి రాత్రి ఆ సమయంలో విశేషమైనటువంటి కలశారాధన నిర్వహించుకొని నాకు ఉన్నటువంటి మూలమంత్రాలతోటి హోమం చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, కుబేరుడికి హోమం చేసిన తర్వాత ఆ యొక్క రక్షని కట్టుకొని నేను నా పనిని యథావిధిగా నాకున్నటువంటి సంకల్పాన్ని ఆ రోజు ఒకటి చేసుకొని ప్రారంభం చేశాను. నేను 3 సంవత్సరాలు, అంటే 1 సంవత్సరం తర్వాత 1 సంవత్సరం, 1 సంవత్సరం తర్వాత 1 సంవత్సరం, 3 సంవత్సరాలు ఇలా మారే సమయంలో జీవితంలో చాలా అత్యద్భుతమైనటువంటి గట్టి నిర్ణయాలతోటి అద్భుతమైనటువంటి వ్యవస్థను ప్రారంభం చేశాము. అందులో నృసింహ సేవావాహిని కావచ్చు, నిత్యాన్న ప్రసాద నిలయం కావచ్చు, గడప గడపకు నారసింహం కావచ్చు, అలా కొన్ని వేలాది కార్యక్రమాలు చాలా అత్యద్భుతంగా వెళ్తుంది. సరే, దాన్ని 3 సంవత్సరాల తర్వాత నాకు దగ్గరగా సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 32 మందికి కట్టుకుంటూ ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటాం. వాళ్ళలో రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా, సంతానపరంగా, ఉద్యోగంగా, వివాహంగా అన్ని, అంటే వివిధ దేశాలకు వెళ్ళేటువంటి దాంట్లో అంటే ఇది ఖచ్చితంగా పని అవుతుంది. ఫస్ట్ ఆ సంవత్సరంలో నిర్ణయం, అంటే ఆ సంకల్పం చేసుకొని ఆ కంకణం కడితే మళ్ళీ ధనత్రయోదశి లోపల ఆ తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది. ఇది నేను ప్రత్యక్షంగా చూసినటువంటి మార్పు అమ్మ. అయితే దాన్ని ఈ సంవత్సరం అంటే అక్టోబర్ 18వ తారీఖు రాత్రి సుమారు 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల దాకా విశేషమైనటువంటి హోమాలను నిర్వహించి ఒక 1008 కుటుంబాలకి ఈ కంకణాన్ని ఇద్దాము అనేటువంటి సంకల్పం చేశాము. 19వ తారీఖు ధన్వంతరి జయంతి, అంటే విశేషంగా ధనత్రయోదశి పూజ, శ్రీ మహాలక్ష్మి హోమం, అదేవిధంగా ధన్వంతరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ధన్వంతరి హోమం చేసి 1008 కుటుంబాలకు, 1008 మంది కుటుంబాలకి రక్షణ ఇవ్వాలి అని సంకల్పం చేసామమ్మ. ఇది చాలా అత్యంత విశేషమైనటువంటిది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంటే సాధారణంగా ఈ కంకణం కట్టుకుంటే పని అవుతుందా అనేటువంటి వాళ్ళు ఎవరైనా సరే నేను ప్రత్యక్షంగా నా చేతితోటి నేనే కడతాను, ఇందులో ఎలాంటి సందేహం లేదు. రెండో విషయం ఏంటంటే, ఈ కంకణం కట్టుకున్న తర్వాత కొన్ని నియమాలు మేము పాటించినటువంటి కొన్ని నియమాలని మాత్రమే మీకు తెలియజేస్తారు. అది చాలా కష్టమైనటువంటివి కాదు. మాంసాహారాలు, మద్యపానాలు ఇవన్నీ మానేసేటివి కాదు, ఇలాంటివి ఏం కాదు. చాలా సింపుల్గా ఒక 2 మంత్రాలు ఇస్తారో ఆ 2 మంత్రాలని చదువుకోవాలి. చెప్పినటువంటి కొన్ని విధానాలని మాత్రమే పాటించాలి. సంవత్సర కాలంలో మీరు ధనత్రయోదశి అక్టోబర్ 18 నుంచి మళ్ళీ అక్టోబర్ 18 దాకా లెక్క పెట్టుకోండి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంటే చాలామంది పూజ చేస్తే పని అవుతుందా లేదా అని అడుగుతుంటారు కదా. నేను చెప్తున్నాను 100కు 1000% అవుతుంది ఫస్ట్. ఎందుకంటే నేను ఆచరించి నేను ఆ ఫలితాన్ని నేను పొందాను కాబట్టి ఇంత ధైర్యంగా, ఇంత నమ్మకంగా నేను చెప్పగలుగుతున్నాను. నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది, ఇప్పుడు గత సంవత్సరంలో ఒక విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఒక కరస్పాండెంట్, అంటే ఆ విద్యా సంస్థల ఓనర్కి ఒకటి కట్టాం కంకణం. కట్టినటువంటి సమయంలో ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నారు. చాలా అంటే చాలా, సుమారు 4-5 కోట్ల రూపాయల దాకా ఆర్థిక
పరమైనటువంటి ఇబ్బందులు ఆయన ఉన్నారు. ఓ. ఆ ఇబ్బందులన్నింటినీ కూడా సజావుగా అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినవి కావచ్చు, ఆయనకున్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఏవైనా కానీ అవన్నిటి కూడా చాలా వరకు ఆయన మారి ఆయనకు మళ్ళీ కొత్త కాలేజీలు రావడం, ఫార్మా కాలేజీలు రావడం, కొత్తగా అంటే ఆయన నేను ఇక్కడికి వచ్చే కంటే ముందు 2 రోజుల క్రితం స్వామి ఈ కంకణం ఎప్పుడు మారుస్తారు, మళ్ళీ ఎప్పుడు కొత్తది కడతారు, ఇది అంటే పోతుంది చాలా వరకు, ఇది పోతున్నా కూడా మేము దీన్ని జాగ్రత్తగా చేసుకుంటున్నాను స్వామి, సంవత్సరం ఉండాలి కదా అంటే నా జీవితంలో ఇది చాలా అత్యద్భుతమైనటువంటి మార్పునిచ్చింది. అలా నేను చాలా వింటున్నాను. అంటే వివాహం కాని వాళ్ళు అసలు వీడికి పెళ్ళే కావట్లేదురా బాబు అనుకునేటువంటి వాడు కావచ్చు, ఈ అమ్మాయికి పెళ్లి కావట్లేదు ఏంటి అనే వాళ్ళు కావచ్చు, సంతానం ఎన్ని చోట్ల తిరిగినారు కావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, మా వాడికి ఉద్యోగంలో స్థిరత్వం లేదనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఆర్థికంగా బాగలేకపోతే ఖచ్చితంగా మీరు భద్రాచలానికి రండి, ధనత్రయోదశి రోజు కంకణం కట్టించుకొని వెళ్ళండి, ఆర్థికంగా నువ్వు 100% స్థిరత్వం అవుతావు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఉద్యోగంలో నీకు ఉన్నతి లేదా లేదా ఉద్యోగమే లేదా, ఈ రెండింటికి ఏదైనా సరే ఖచ్చితంగా అత్యద్భుతంగా నెరవేరుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంటే ధనత్రయోదశి నాడు మేము అంటే మీరు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు స్వామి అని అంటే, ఈ యొక్క ఫలితం అనేటువంటిది అంటే 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం చూసిన వాడికి 9 సంవత్సరం చూసిన వాడికి చాలా తేడా ఉంటుందమ్మా. నార్మల్గా 9 సంవత్సరాల నుంచి నేను నమ్ముకున్నటువంటి నా దైవము నా చేతి ద్వారా ఎవరికి కట్టినా కూడా వాడి జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు నా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి చాలా మంది కట్టాను, నా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్త బృందానికి కట్టాను, కాబట్టి ఇది ఖచ్చితమైనటువంటి మార్పును చూసింది. కాబట్టి సరే చాలా మంది అడుగుతున్నారు స్వామి మాకు కావాలని, అంతమందికి అంటే కష్టం కాబట్టి 1008 మందికి అయితే తప్పకుండా మనం ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ముందుగా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి ఆ రోజు ఉదయం హోమం ఉంటుంది. స్వామివారి అభిషేకం అయిన తర్వాత కల్పవృక్ష నరసింహ స్వామివారికి అభిషేకం అవ్వగానే ప్రతి ఒక్కరికి కూడా కూర్చోబెట్టి వాడికి ఉన్నటువంటి పూజ విధానం అవన్నీ చేసి స్వయంగా రక్ష కట్టి పంపించడం జరుగుతుందమ్మా. ఎలా అండి, ఎలా నమోదు చేసుకోవాలి, ఎప్పుడు రావాలి? 18 19వ తారీఖు ఉదయం రావాలమ్మా. 18వ తారీఖు మధ్యాహ్నానికల్లా నమోదు చేసుకుంటే ఆ రాత్రి జరిగేటువంటి హోమంలో వాళ్ళ సంకల్పం చేస్తారు. 18వ తారీఖు రాత్రి జరిగేటువంటి హోమమే చాలా ప్రధానమైనటువంటిది, కానీ మేము దాన్ని ఎవరికి ఆలోచన, అది మేము వరకు మాత్రమే అర్చక స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎందుకంటే అది చాలా నిగూఢంగా మనం చాలా గొప్పగా చేసేటువంటిది. ఆ సమయంలో మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి పక్కన వాళ్ళు ఎదురు వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు అన్నీ చూసుకుంటూ ఉంటే దాని మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఇబ్బంది అవుతుందమ్మా. కాబట్టి 18వ తారీఖు రాత్రి జరిగేటువంటి హోమంలో ఖచ్చితంగా అర్చక స్వాములు చేస్తారు. నేను ప్రత్యక్షంగా ఉండి చేసుకున్నటువంటి హోమం అది. ఆనాడు ఆచరించినటువంటి దాంతో అంటే అందులో సంపాదాజ్యం తీసి ఆ కలశాలకు ఆ కంకణాలకు ప్రోక్షణ చేయడం, అదేవిధంగా హోమ కలశాలు ఏవైతే ఉన్నాయో ఆ హోమ కలశ జలాన్ని ప్రోక్షణ చేయడం, సాయంత్రం నుంచి అర్చక స్వాములు తయారైనటువంటి కంకణాలన్నిటికీ కూడా మన్ని సూక్తము శ్రీ సూక్తము వివిధ రకాలైనటువంటి మూలమంత్రంతో ప్రత్యేకమైనటువంటి పూజ ఉంటుంది. ఇవన్నీ కూడా 18వ తారీఖు సాయంత్రం నుంచి ప్రారంభమవుతాయమ్మా. 19వ తారీఖు ఉదయం నుంచి ఈ యొక్క రక్షణ కట్టడం జరుగుతుంది. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి దాకా హోమం అయిపోయిన తర్వాత వరుసగా వచ్చిన వాళ్ళందరికీ కూడా పూజ చేసి ముడుపు కట్టించి కంకణం కట్టించి పంపుతారు. కంకణం కట్టి స్వామివారి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంకా నమోదు అంటే ఎలా చేసుకోవాలండి? ఎవరైతే కావాలనుకో కుటుంబానికి ఒకటి మాత్రం ఇస్తారమ్మా. అంటే కుటుంబంలో 4 మంది ఉన్నారు 5 మంది ఉన్నారు అంతమందికి ఇవ్వరు. కేవలం కుటుంబంలో యజమాని ఎవరు ఉన్నారో లేదా మీ ఇంట్లో ఎవరికి ఇబ్బంది ఉందో, అది ఆరోగ్యంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వివాహంగా నువ్వు స్థిరం అవ్వాలి, నీ జీవిత కాలంలో స్థిరం అవ్వాలి అనుకునేటువంటి వాడు ఎవరైనా సరే ఈ రక్షణ తీసుకొచ్చాము. కుటుంబంలో ఒక్కరికైతే అవకాశం ఉంది, 1008 మందికి ఈసారి అవకాశం ఉంది. శనివారం అంటే అక్టోబర్ 18 వరకు మధ్యాహ్నం వరకు కూడా కాల్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఖచ్చితంగా అందరూ రావాల్సిందే, 100% రావాలి. వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందమ్మా. అది కొరియర్ చేయడం ఉండదు. మీ వాళ్ళు ఎవరైనా పంపించండి, మీరు రాకపోతే మీ వాళ్ళు ఎవరైనా పంపించి తీసుకోవచ్చు, కానీ కొరియర్లో అయితే ఖచ్చితంగా పంపబడతారు. దానికన్నా కూడా స్వయంగా వస్తే మీ చేతులతో కట్టారు కాబట్టి అది ఇంకా అదృష్టం. అవునమ్మా, ఎందుకంటే ఇది అత్యంత విశేషం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనకు భగవంతుడి దయవల్ల ఈసారి అది ఆదివారం వచ్చింది. అదేవిధంగా ధన్వంతరి జయంతి కూడా ఉంది. ధన్వంతరి జయంతి కూడా అక్కడ విశేషమైనటువంటి మహాధన్వంతరి హోమం చేస్తారు, చాలా విశేషం. మరుసటి రోజు దీపావళి, ఆ మరుసటి రోజు ఏమో అత్యద్భుతమైనటువంటి అమావాస్య, ఆశ్వీజ అమావాస్య, అన్ని కూడా విశేషమైనటువంటి పర్వదినాలు. కాబట్టి మనం వచ్చి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. మరి ఎలా కాపాడుకోవాలండి? సంవత్సరం పాటు ఉండాలన్నారు, మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. అమ్మ ఇది ఖచ్చితంగా నీ సంకల్పం నెరవేరేదాకా ఇది తెగదు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కంకణం అనేటువంటిది విచ్ఛిన్నం అవుతుంటే ఆటోమేటిక్గా అది తీసేస్తారు, నో ఇబ్బంది ఏం లేదు. కానీ నీ సంకల్పానికి నువ్వు దగ్గర అవుతున్నావు, ఖచ్చితంగా అది నీ అడుగు పడిందంటే మాత్రమే ఈ కంకణం అనేటువంటిది ఆటోమేటిక్గా దాని పని అది చేస్తుంది. ఖచ్చితంగా మీరు ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే ఇంటెన్షనల్గా తెంపితే తప్ప
అది తెగదు అసలు. అది. అందులో అయితే ఎటువంటి సందేహం కూడా లేదండి. అవునమ్మా. ముందుగా రిజిస్టర్ చేసుకో. చిన్న పిల్లలకైనా కడతారా? ఎవరికైనా కడతాం. అంటే ఆరోగ్యం బాగలేదు ఖచ్చితంగా కడతాం. అంటే వాళ్ళు ఉంచుకోవడం కూడా కష్టం అవుతుంది. అది వాళ్ళు చూసుకోవాలి ఇంకా జాగ్రత్తగా. మరి చిన్న పిల్లలు కాకుండా కొంచెం జ్ఞానం ఉండి వాళ్ళ వరకు ఇది ఉంచాలి అనుకుని చెప్పే వాళ్ళకైతే తప్పకుండా కడతాం. అంటే ఎటువంటి నియమాలు పాటించాలి అన్ని మీరు అక్కడే చెప్తారు. అన్ని అంటే వివరంగా చెప్తాము, వాళ్ళు మంత్రం చేసుకునేటువంటి చెప్తారా? మంత్రం చెప్తాము, వాళ్ళు ఎలా ఉండాలో చెప్తాము, అంతే. అంటే పెద్ద కష్టంగా బండలు మోసేటువంటి ఎలాంటి నియమాలు ఉండవు. చాలా సింపుల్ గా మన ఇంట్లో దైనందిక జీవితంలో మనం ఎలా అయితే ఉన్నామో అంతే ఉంటాం. ఒక 2-3 మారుతాయి అంతే. మొత్తం మీద 19వ తారీఖు భద్రాచలంలో ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి వస్తే ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు, కంకణం కూడా కట్టించుకోవచ్చు అవునమ్మా. అంటారు. అక్టోబర్ 19 ఆశ్వీజ బహుళ త్రయోదశి అత్యంత విశేషమైనటువంటి పర్వదినం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదండి, అక్టోబర్ 19 ఆదివారం సెలవు రోజు వచ్చింది. ఎవరికైతే అవకాశం ఉందో కంకణం మేము కూడా కట్టించుకోవాలనుకుంటున్నామండి. స్వయంగా గురువు గారి చేతుల మీదుగా మేము కట్టుకుంటాము, మాకు అవకాశం ఇవ్వండి అనుకున్న వాళ్ళకి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. కుటుంబంలో ఒక్కరు వెళ్ళినా చాలండి. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అది ఏ రకమైన ఇబ్బందే కావచ్చు, అదైనా కూడా మాకు ఖచ్చితంగా ఇది నెరవేరాలి స్వామి కృపతోటి దయతోటి అనుకుంటే కనుక మీరు ఒకసారి ఈసారి ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి, పాల్గొని చూడండి. మీకు అడ్రస్ ఇస్తాను, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 1008 మందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మీరు వెంటనే కాల్ చేస్తే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఏంటి అనేది. మీరు అక్కడికి వెళ్ళాక వాటికి ఉన్నటువంటి నియమాలు కూడా తెలియజేస్తారు. ఎలా అవన్నీ పాటించి చక్కగా స్వామి అనుగ్రహం పొందండి. ఇప్పటివరకు చెప్తున్నారు కదా, కొన్నేళ్లుగా ఇలా సంకల్పం తీసుకుంటున్నాం ప్రతి ధనత్రయోదశికి అని చెప్పి. ఈ ధనత్రయోదశితో ప్రారంభిస్తే కనుక వచ్చే ధనత్రయోదశి కల్లా మీ జీవితంలో ఖచ్చితంగా ఒక మార్పు అనేది చూస్తారు, ఒక ఉన్నతిని అయితే పొందుతారని గురువుగారు చెప్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకుంటారని కోరుకుంటూ స్క్రీన్ మీద నెంబర్ అలాగే అడ్రస్ ఇస్తున్నాను. ఆశ్రమం భద్రాచలంలో ఉన్నటువంటి ఆశ్రమానికి సంబంధించి చూడండి. నమస్కారం.